విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు ఆ పార్టీ నాయకురాలు బొత్స ఝాన్సీ. కూటమి ప్రభుత్వం 44 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారామె. స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని, లేదంటే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రైవేటీకరణ కనుక అందరం కలిసికట్టి మన నాయకులు ఖచ్చితంగా అన్నారు, ప్రైవేటీకరణ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని మన వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీని తిరిగి నిలదొక్కోవాలంటే దానికి వేలాది ఎకరాల భూములు కూడా ఉన్నాయి. దానిలో కొంత దానైనా సరే దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్గా కూడా తీసుకొని వెళ్ళే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి నేనే మీ ద్వారా కోరుతున్నాను, కనీసం మనం సెయిల్లోనైనా మచ్చేస్తే మళ్ళీ యథాస్థానంగా మన స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రతిభని మరింత ఇనుమడింపు చేసి దాన్ని చిరస్థాయిగా ఇక్కడ మనం నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వంతో ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవసరమైతే కూటమి నేతలు ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లాలన్నారు. కూటమి పేరు చెప్పి చంద్రబాబు తన పాపాలను 3 పార్టీల మీద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు ధర్మాన. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇప్పుడు బ్యారేజ్ అవ్వకపోతే నేను లిఫ్ట్కి డబ్బు ఇస్తానని చెప్పి 200 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఒక లిఫ్ట్ ఇరిగేషనే లిఫ్ట్ ఒకటి మా జిల్లా వాళ్ళకి తెలుసు, హిరమండలం దగ్గర ఇచ్చి 19 టీఎంసీ ఎత్తిపోయడానికి 36 మీటర్స్ ఎత్తి రిజర్వాయర్లో నీరు పోసే కార్యక్రమం ప్లాన్ చేసి సరిగ్గా సక్సెస్ అయింది. అది ఇప్పుడు పని జరుగుతుంది. దానికి 1 పైసా ఈ సంవత్సరాల కాలం అయింది ఈ ప్రభుత్వం ఇవ్వలే. ఏమిటి మరి, ఏంటి అభివృద్ధి చేస్తారు? కనీసం ఈ సమావేశం 2 చోట్ల మీ ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని యథాతథంగా అంగీకరింపచేసి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర మంత్రి కానీ ప్రధానమంత్రి వద్దకు పోయి బ్రతిమాలి ఒప్పించి ఈ ప్రాంత ప్రజల తాలూకా డిమాండ్ని అంగీకరించాలని చెప్తున్నాం.